హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు భీమవరానికి దగ్గరలో ఉన్న నందమూరి గరువు ఆంజనేయ స్వామి టెంపుల్ గురించి, ఆ టెంపుల్లో జరిగే తీర్థం యొక్క విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ నందమూరి గరువు అనే ప్లేస్ భీమవరం టు పాలకొల్లు వెళ్ళే రోడ్లో మధ్యలో శృంగవృక్షం అని ఒక ఊరు వస్తుంది. అక్కడ రైల్వే ట్రాక్ దాటిన వెంటనే ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్ళగానే ఈ నందమూరి గరువు అనే ప్లేస్ ఉంటుంది. అక్కడే టెంపుల్ ఉంటుంది. రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది టెంపుల్. లోపలికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. స్వామి బయటకు కనిపిస్తారు, దర్శనం కూడా రోడ్ పై నుంచే చేసుకోవచ్చు. నందమూరి గరువు అనగానే ఆంజనేయ స్వామి గుడి గుర్తొస్తుంది. ఇక్కడ కథనం ప్రకారం 1964కి ముందు ఇక్కడ ఒక వానరం చనిపోయి ఉంటే ఇక్కడ పూడ్చిపెట్టారంట. తర్వాత ఒక భక్తుడి కలలో స్వామివారు కనిపించి అక్కడ ఒక ఆలయం నిర్మించాలని చెప్పారంట. అలా అక్కడ ఈ ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి హనుమాన్ జయంతి మొదలుకొని స్వామివారికి 10 రోజుల పాటు విశేషంగా తీర్థాన్ని నిర్వహిస్తారు. ఇది స్వామివారి 58వ వార్షికోత్సవం. ఇది భీమవరానికి 7 to 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆ రోడ్లో జర్నీ చేసేవాళ్ళు ఆగి స్వామిని దర్శనం చేసుకొని కంపల్సరీ దండం పెట్టుకొని వెళ్తారు. జర్నీ సేఫ్గా ఉంటుందని ఒక నమ్మకం. స్వామివారు చాలా పవర్ఫుల్ అక్కడ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా స్వామివారికి మొన్న జరిగిన తీర్థం. చాలా పెద్దగా జరుగుతుందండి తీర్థం, చాలా బాగా చేస్తారు. చాలా పెద్ద ప్లేస్, తిరగడానికి ఓపిక కావాలి ఫస్ట్. ఇదిగోండి చెప్పాను కదా స్వామివారు రోడ్ మీదకే కనిపిస్తారని. ఇలానే దర్శనం చేసుకున్నాం మేము. గుడి లోపల కూడా చాలా బాగుంటుందండి. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఇసుకేస్తే రాలనంత జనం, చాలా క్రౌడ్ ఉంది. అందులోనూ మెయిన్ రోడ్ అవడం వల్ల ఆ ట్రాఫిక్ ప్లస్ క్రౌడ్ రెండూ కలిపి చాలా రష్ ఉందండి రోడ్ అయితే. మొత్తానికి ఎలా అయితేనే ఆ రష్లోనే తీర్థం చూడడం కంప్లీట్ చేసి బాగా ఎంజాయ్ చేసి ఇంటికైతే వచ్చేసాం. ఇప్పుడు ఈ తీర్థాన్ని షార్ట్ అండ్ స్వీట్గా చిన్న వీడియో చేసి మీకు చూపిస్తున్నాను, చూసేయండి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ అండ్ టేక్ కేర్.